కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి రాహుల్ బృందం లోక్సభ ఎన్నికల్లో పంచిపెట్టాలని చూస్తుందని అవినీతి పాలనకు సాగించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పాతర పెట్టాలని కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం ధర్మారావు ధ్వజమెత్తారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ పేమెంట్ పరిస్థితి వేసింది కూడా స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులే. అంటే 2 టైర్ సిటీస్ ని మౌలిక సదుపాయాలను తీసుకొచ్చి 2 టైర్ సిటీస్ 9.5 సంవత్సరాలు. కాబట్టి ప్రజలందరి దగ్గరికి కూడా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి 17కు 17 సీట్లు నరేంద్ర మోడీ వెంట తెలంగాణ నడుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు అనొచ్చు ఎట్లా 17 అని. మోడీ గారికి దేశం మొత్తం ఆయన వెంట నడుస్తుంది. రాజస్థాన్లో పోయినసారి 25కి 25 సీట్లు నరేంద్ర మోడీ గారు గెలిచారు. గుజరాత్లో 26కి 26, అదేవిధంగా ఢిల్లీలో 7కి 7, హిమాచల్లో 4కు 4, గోవాలో 2కు 2. ఈ విధంగా 6 రాష్ట్రాల్లో 100% రిజల్ట్ నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఇచ్చారు. ఇంకొక 5-6 రాష్ట్రాలలో 90% రిజల్ట్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో 29లో 27, ఛత్తీస్గఢ్లో 13కు 11, ఉత్తరప్రదేశ్లో 80కి 64, బీహార్లో అనేక రాష్ట్రాల్లో 80-90% ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఏమిటి దేశంలో భాగం కాదా? మనందరికీ దేశభక్తి లేదా? ఇంతటి యొక్క మహాపురుషుడు, ఇంతటి యొక్క ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి, అహంకారం లేని వ్యక్తి, ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకున్నని ప్రకటించుకున్న నరేంద్ర మోడీ గారి వెంట నడవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందా లేదా? విభజించాలి, పాలించాలి, పంచాయతీలు పెట్టాలి, రాష్ట్రాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, నీళ్లకు చిచ్చు, వరదలు వస్తే దోపిడి, వానలు ఎక్కువ తక్కువ వస్తే దోపిడి, ఆహార కొరత, క్యూ లైన్లో అన్నిటి కూడా చెల్లిచిట్టి అయిపోయింది. అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. 2600 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2600 చోట్ల అలజడి జరిగితే కర్ఫ్యూ పెట్టించి. కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో పూర్తిగా అందరికీ, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హైందవుడు కావచ్చు, అందరికి కూడా మనిషి ఒకటికి 6 కిలోల బియ్యం వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి. 3 ఏళ్ళు ముందట, ఇప్పుడు 5 ఏళ్ళు, 8 ఏళ్ల పాటు ఉచితంగా బియ్యం. 2014 కన్నా ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా మత కల్లోలాలు, బాంబు పేలుళ్లతో ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఉన్న భారతావనిని ఈరోజు భారతదేశంలో ప్రతి చివరి విలేజ్లో కూడా ప్రశాంతతగా నెలకొల్పిన మహానేత మన నాయకుడు ప్రియతమ నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా